హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసిపోయారు వాళ్ళు. మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి పత్రికా చూస్తే కనుక ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ వాటి గురించి చాలా ఎక్కువగా వివరంగా కాంప్రమైజ్ అవ్వడానికి లేదు, సోషల్ మీడియాలో వస్తే మీరు ప్రాథమిక హక్కులు హరిస్తారని. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేశారు, ఒక రంగనాయకమ్మని చేశారు, లేదా ఇంకోరిని చేశారు. పోస్టే కదా పెట్టారు, వాళ్ళు పోస్ట్ పెట్టినందుకు అరెస్ట్ చేశారు. కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా మీడియా స్వేచ్ఛని, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న గౌహతి ఆ కేసులు అయితే అవి అసలు జాతీయ స్థాయిలోనే అదొక పెద్ద సమస్య, సుప్రీంకోర్టు కాపాడాల్సిన పరిస్థితి అక్కడ వస్తుంది. తెలంగాణలో హైకోర్టు చూస్తే ఇట్లా చెప్తుంది. కాబట్టి మీడియా హక్కుల రక్షణ అన్నది ఒక ముఖ్యమైన సమస్యగా సవాల్గా ఇక్కడ ముందుకు వస్తుంది. పార్టీలు కూడా సోషల్ మీడియా అన్నదాన్ని ప్రజలకు ఇంకా విస్తృత సమాచారం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, శాటిలైట్ మీడియాలో రాని వాటిని ఇచ్చే ఒక సాధనంగా ఉపయోగించే బదులు తమ రాజకీయ ప్రచారం కోసం దాన్ని ఉన్నది ప్రచారం చేసుకోవచ్చు, విమర్శలు కూడా చేయొచ్చు. కానీ కథలు ఇవన్నీ వచ్చేసరికి ఈ సమస్యలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు అప్పుడు చెప్పింది కూడా కుల మత పరమైనటువంటి భావోద్వేగాలు రెచ్చగొట్టేవి చేయకండి అని సుప్రీంకోర్టు కూడా అప్పుడు ఇచ్చిన గైడ్లైన్స్లో చెప్పింది. ఇవన్నీ ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా నెమ్మదిగా ఈ సోషల్ మీడియా వార్ అనేది అంతకంత కూడా చాలా తీవ్ర రూపం తీసుకుంటుంది. ఈ మహిళలను రకరకాలుగా చెప్పడం, ఇదిగో ఇంక ముఖ్యమంత్రిగా ఏఐ వాడారు అని అఫీషియల్గా నోటీస్ ఇచ్చాక దీని మీద ఎందుకో మరి తగినంత చర్చ లేదా ప్రస్తావనలు నేను చూడలేదు. దీని మీద తప్పకుండా ఒక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అంటే కీలక రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళని కూడా ఏఐతో అలా చేశారా, చేస్తుంటే ఎవరు అంత టెక్నాలజీ ఉపయోగించగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి లోకేష్ కన్నా పరిచయం చేస్తే అమరావతిలో అట్లాంటి వాటికి ఉపయోగిస్తారు. బట్ తెలంగాణ హైకోర్టు నేను ఇచ్చిన తీర్పుని మటుకు మీడియా వాళ్ళు కానీ రాజకీయ పార్టీలు అందరూ అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఒకటి.